దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మీ అందరూ కూడా సమాధానకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు తప్పకుండా మా ప్రార్థనలో మీ అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ ప్రార్థన అవసరత తెలియజేయటం మాత్రం మీరు మరువద్దు. దేవుని యొక్క మాటలను మనము గమనించినట్లయితే ఈ సమయంలో ఈ భూలోకంలో రకరకాలైనటువంటి ఇళ్లను మనం చూస్తాం. కొంతమంది చిన్న చిన్న ఇళ్ళు కలిగి ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద భవనాలను కలిగి ఉంటారు. ఈ యొక్క భూలోకంలో మనం గమనించినట్లయితే మనుషులు చాలా రకాలైనటువంటి ఇళ్ళు లేదా గృహాలను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒక 5 రకాలైనటువంటి ఇళ్లను గురించి మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే రక్షింపబడినటువంటి ఇల్లు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినటువంటి విధంగా ఎవరి గడపకైతే గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకొని ఉంటారో ఆ గడపలను దాటి వెళ్లే విధంగా దేవుని దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే ఆ యొక్క ఇల్లు దేవుని యొక్క రక్తముతో కడుగుబడింది కాబట్టి మరణదూత ఆ ఇంటిని దాటి వెళ్ళినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఒక రక్షింపబడినటువంటి ఇల్లుగా మనకి కనబడతా ఉంది. రెండవదిగా యాత్రికుని ఇల్లు. యాత్రికుని ఇల్లుని మనము చూసినట్లయితే మనమందరము కూడా ఈ భూలోకంలో పరదేశుల్లాగా నివాసం చేస్తాం. ఎందుకంటే ఈ భూలోకములో మనము కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నదని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనందరము కూడా ఒక దినాన పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము యాత్రికుని ఇల్లుని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే కుటుంబము అనేటువంటి ఇల్లు పరిశుద్ధ గ్రంథంలో 128వ కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అని చెప్పి ఇలాగా ఆయన ఒక కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబము గురించి, భార్య భర్త గర్భఫలాల గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే సంఘము అనేటువంటి ఒక ఇల్లు కనబడుతుంది. సంఘంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఒక చోట చేరి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించి దేవుని నామాన్ని కొనియాడుతూ ఉంటారు. అక్కడ ఎంతో స్నేహ బంధము, ఆత్మీయమైనటువంటి బంధము ఏర్పడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాక నిత్యమైనటువంటి ఇల్లు మనం కలిగి ఉన్నాం. పరలోకములో మనందరికీ కూడా దేవుడు గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకములో ఉన్నటువంటి గృహాలు కొన్ని గృహాలు ఇది టెంపరరీ, మనము నివాసము చేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంగా మనం కనబడతా ఉంది. కానీ ఈ భూలోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక దినాన నిత్యమైనటువంటి ఇంటికి వెళ్ళవలసినటువంటి వారుగా మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఇంటికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపరేషన్ కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంవత్సరములలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరములు ఈ భూలోకంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సంవత్సరములన్నిటిలో మనము ప్రిపరేషన్ చేసుకోవలసినటువంటి వారమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నీవు నిత్యమైనటువంటి రాజ్యానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. నువ్వు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు మనము బ్రతికామా, బట్టగట్టామా, నివాసం చేసామా, ఆహారం భుజించామా, ఉద్యోగం చేసామా, భార్యను కలిగి ఉన్నామా, పిల్లలను కలిగి ఉన్నామా, వస్తువులు సంపాదించామా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే నిత్య రాజ్యానికి వెళ్ళటం అనేటువంటిది ఒక ప్రిపరేషన్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సమయం ఉండగానే అన్నిటిని కూడా చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభు యొక్క కృపలో మీరు అభివృద్ధి అయ్యి వర్ధిల్లింపబడి ప్రభు యొక్క రాజ్యానికి చేరటానికి సిద్ధ మనసు కలిగి ఉండాలని
నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభు యొక్క మహాకృప మీ అందరికీ తోడయుండును గాక. దేవుడు మీ అందరికీ కూడా నిత్యమైనటువంటి గృహాన్ని నేను చేరే విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో నాయన గృహాలు నాయన టెంపరీగా ఉంటుండగా ప్రభువా, శాశ్వతమైనటువంటి నాయన నిత్య రాజ్యానికి మేము చేరే విధంగా ఉండటానికి మీ కృప దయచేయమని మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభువా, నిత్య జీవానికి వారసులుగా మీరు చేస్తారని, ఆయన మీ మహిమ మీ ప్రభావం దయచేస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్.